పిల్లలు ఈరోజు కట్టా చిల్లర పద్ధతిలో సంఖ్యను రాయటము, ఈ కట్టలో చూపించిన విధముగా మనం ఒక అంకెను బట్టి ఎన్ని వేయాలి, చిల్లరగా ఎన్ని వేయాలి అనే ఒక గణితానికి సంబంధించిన యాక్టివిటీ చేయడానికి ఇలాగా కట్టకు ఈ రకంగా వీటిని బర్డ్స్ని ఇలాగా 10 కలిపి ఒక కట్టగా చేయడం జరిగింది. అలాగే విడిగా ఉండటం కోసం ఇలా కొన్ని వాటిని ఇయర్ బడ్స్ని విడిగా చేయడం జరిగింది. దీన్ని బట్టి పిల్లలకి కట్టా చిల్లర పద్ధతిలో సంఖ్యలను చదవటము, రాయటము ఏ విధంగానో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక కట్ట 10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కట్టలు ఉన్నాయి అని అంటే 10 10 ఎంత అవుతుంది? 20 అవుతుంది అనమాట. 10 10 20. అలాగే విడిగా కొన్ని చిల్లరగా కొన్ని ఇలా పెట్టామనుకోండి, ఇవన్నీ చిల్లరగా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, అంటే 23 అనమాట. ఇప్పుడు దీన్ని సంఖ్యగా వేయాలంటే ఎలా వేయాలి? 23 అని ఈ రకంగా వేయాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక నెంబర్ చెప్తాను, ఆ ప్రకారంగా కట్టలు ఎన్ని వేయాలి, చిల్లరగా ఎన్ని వేయాలి అనేది ఒక సంఖ్యను నేను చెప్పిన దాన్ని బట్టి మీరు వేయాలి. సరేనా? ఓకే. ఇప్పుడు 46 చెప్పాను. 46. 40 అంటే ఎన్ని వేయాలి కట్టలుగా? 4 పెట్టు. 10 10 20 30 చెప్పాలి నువ్వుని. 40. తర్వాత చిల్లరగా ఎన్ని వేయాలి? నెంబర్ ఎంత చెప్పాను? 45 చెప్పాను. అవే 5 అంటే ఎన్ని విడిగా పెట్టాలి చిల్లరగా? పెట్టు, లైన్గా పెట్టు. 1 2 3 4 5. 45. కట్టలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? వెయ్యి, అక్కడ అంకి వెయ్యి. చిల్లరగా ఉన్నవన్నీ 5. ఇప్పుడు దీన్ని ఒక సంఖ్యగా ఇక్కడ వెయ్యి, పక్కన ఎంత వచ్చింది? 45. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ ప్రకారంగా కట్ట చిల్లర సంఖ్య ఈ రకంగా మీరు వేసి చూపించండి. సరే, ఇప్పుడు 63 అంటే కట్టలు ఎన్ని తీసుకోవాలి? వెరీ గుడ్. 6 పెట్టు. 1 లెక్క పెట్టాలి. 10 20 30 40 కింద పెట్టు. 50 60. చిల్లర ఎన్ని? 60. ఎంత చెప్పాను నేను నెంబరు? 63. చిల్లరగా 3 ఎంత? 3. కట్ట ఎన్ని ఉన్నాయి? కట్టలు ఎన్ని? 6. అంటే ఇక్కడ వెయ్యి నెంబర్ 6. చిల్లరగా ఎన్ని తీసుకున్నావు? 3. ఇప్పుడు సంఖ్య వెయ్యి ఎంత? ఇది 63. అలా వేయకూడదు, సరిగా వేయాలి. 3 సరిగా వేయి. 63 అనమాట. ఇప్పుడు 6 అంటే కట్టలు ఎన్నో చూపిస్తుంది కదా, 3 అంటే విడిగా చిల్లరగా ఎన్ని ఉన్నాయో అవి చూపిస్తుంది, అంతే కదా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు 38 అంటే కట్టగా ఎన్ని తీసుకోవాలి? 10 చెప్పాలి, నువ్వు చెప్తూ. 30. చిల్లర 8 అంటే 8 6 పెట్టాలి అక్కడ. పెట్టు, నువ్వు లెక్క పెట్టుకుంటూ పెట్టు. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు కట్టలో ఎన్ని కట్టలు ఉన్నాయి అక్కడ అంకె వెయ్యి. 3 వేసుకోవాలి. ఇక్కడ చిల్లరగా ఎంత ఉంది? లెక్క పెట్టాలి, మీరు చెప్పకుండా ఆడు లెక్క పెడతాడు. ఎన్ని వచ్చారా మొత్తం అక్కడ? 8. ఇప్పుడు సంఖ్య వెయ్యి, అది ఎంత అనమాట? అది 38. సరిగా వేయాలి, అంకి పెద్దగా వేయాలి. 87 అంటే కట్టలు ఎన్ని పెట్టుకోవాలమ్మా? వెరీ గుడ్. పెట్టు. 8. చిల్లర ఎన్నివి తీసుకోవాలి? 7 తీసుకో. విడిగా పెట్టుకోవాలి అక్కడ. 1 2 3 4 5 6 7 ఎంత?
ఇప్పుడు మొత్తం అంతా 87. కట్టలు ఎన్ని తీసుకున్నావు? నెంబర్ వేయమ్మా. 8. చిల్లరగా ఎన్ని? 7. ఇప్పుడు ఎంత అయింది సంఖ్య వెయ్యి ఇక్కడ? 87. వెరీ గుడ్. అలాగా కట్టా చిల్లర పద్ధతిలో సంఖ్యలను వేయటము, ఆ సంఖ్య ప్రకారంగా కట్టా చిల్లరగా మనం పేర్చుకోవటం అనేది ఈ రకంగా నేర్చుకోవాలి. అందరికీ అర్థమైందా? వెరీ గుడ్.